హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వినోద్. మీరు చూస్తున్నారు క్రియేటర్స్ నేస్తం యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, మీరు లైవ్ స్ట్రీమ్ చేసేటప్పుడు ఈ విధంగా నోటిఫికేషన్ అయితే వస్తుంది. కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ వల్ల లేదా కాపీరైట్ స్ట్రైక్ వల్ల మీ ఛానల్లో లైవ్ స్ట్రీమ్ అయితే ఎనేబుల్ చేయలేకపోతున్నాం అనేది నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇది ఏ విధంగా నోటిఫికేషన్ అనేది లైవ్ స్ట్రీమ్ అనేది ఎనేబుల్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, లైవ్ స్ట్రీమింగ్ని ఏ విధంగా ఎనేబుల్ చేసుకోవాలనేది మొబైల్ స్క్రీన్లో అయితే డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొబైల్ స్క్రీన్లో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో 10 మంది క్రియేటర్లకి అయితే రీచ్ అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా మొబైల్ స్క్రీన్లోకి అయితే వెళ్ళిపోదాం. హలో ఫ్రెండ్స్, సుత్తి లేకుండా మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం. యూట్యూబ్ యాప్ అయితే ఓపెన్ చేద్దాం. యూట్యూబ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మన సబ్స్క్రైబర్ ఛానల్ అయితే ఓపెన్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మన సబ్స్క్రైబర్ ఛానల్ అండి. వాళ్ళ మెయిల్ ఐడి పాస్వర్డ్ అయితే మనకు ఇచ్చేసి లాగిన్ చేసినారనమాట. వాళ్ళకు లైవ్ స్ట్రీమ్ అయితే కావట్లేదు. లైవ్ స్ట్రీమ్ చేస్తుంటే మీ ఛానల్లో కాపీరైట్ స్ట్రైక్ వచ్చింది. అలాగే కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ ఉండడం వల్ల మీ ఛానల్లో లైవ్ స్ట్రీమ్ అయితే చేయడానికి వీలు లేదని నోటిఫికేషన్ అనేది వచ్చిందనమాట. అది ఇప్పుడు మనం కూడా టెస్ట్ చేద్దామన్నమాట. లైవ్ స్ట్రీమ్ స్టార్ట్ చేసి ప్లస్ ఐకాన్ ఉంది కదా, దానిపై క్లిక్ చేద్దాం. ఇక్కడ షార్ట్ వీడియో ఉంది, లైవ్ పైన క్లిక్ చేద్దాం. లైవ్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ నోటిఫికేషన్ అయితే చూపిస్తూ ఉంది. డ్యూ టు కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్స్ ఆర్ కాపీరైట్ ఇష్యూ యూ కెనాట్ లైవ్ స్ట్రీమ్ అట్ దిస్ టైమ్ అని చూపిస్తుంది. ఓకే పైన క్లిక్ చేద్దాము. దీనివల్ల మన సబ్స్క్రైబర్ అయితే మనకు కాంటాక్ట్ అయినారు. అన్న, మన ఛానల్లో లైవ్ స్ట్రీమ్ పెడుతుంటే ఇట్లా మన ఛానల్లో కాపీరైట్ స్ట్రైక్ ఉండడం వల్ల లైవ్ స్ట్రీమ్ అయితే పెట్టలేకపోతున్నాము. ప్రజెంట్ ఉన్న ప్రాబ్లమ్ను సాల్వ్ చేయన్నా అనేసి అయితే మనకు కాంటాక్ట్ అయినారనమాట. మనము ఈ ప్రాబ్లమ్ని అయితే ఏ విధంగా సాల్వ్ చేయాలో అనేది చెప్తాను. ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి డైరెక్ట్గా డెస్క్టాప్ సైట్లోకి అయితే వెళ్ళాలి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి డెస్క్టాప్ సైట్లోకి ఓపెన్ చేసి ఛానల్లోకి అయితే వెళ్ళి ప్రాబ్లమ్ని అయితే సాల్వ్ చేద్దాం. క్రోమ్ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. ఛానల్ నేమ్ వచ్చేసి బుల్స్ రైడర్ శ్రీకాంత్. ఇక్కడ హోమ్ పేజ్లో మీరు చూసుకోవచ్చు అనమాట. ఎటువంటి కాపీరైట్ స్ట్రైక్ కానీ కాపీరైట్ క్లెయిమ్ కానీ చూపించట్లేదు. లేటెస్ట్ వీడియో పర్ఫార్మెన్స్ ఉంది కదా, ఒకవేళ కాపీరైట్ స్ట్రైక్ గాన కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ గాన ఉన్నట్లయితే ఇక్కడ ఫస్ట్ నోటిఫికేషన్ లాగా చూపిస్తుంది. అలాగే ఒకసారి చెక్ చేసుకోండి. దీనికి ఎటువంటి స్ట్రైక్ అయితే కనిపించట్లేదు. లెఫ్ట్ సైడ్ కార్నర్లో వీడియోస్, అనలిటిక్స్, కమెంట్స్ ఉన్నాయి కదా, అక్కడ కాపీరైట్స్ ఉంది కదా, సి అనే ఆప్షన్, దానిపైన క్లిక్ చేస్తే ఇటువంటి ఛానల్ కాపీరైట్స్ అనే హెడ్లైన్ ఉంది కదా, ఇక్కడ కూడా ఎటువంటి కాపీరైట్ స్ట్రైక్ అయితే ఇతనికి లేదు. మీరు లైవ్ స్ట్రీమ్ చేస్తుంటే ఇటువంటి ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి మీ ఛానల్లో ఎటువంటి కాపీరైట్ స్ట్రైక్ కానీ కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ కానీ లేకపోతే మనము యూట్యూబ్ టీమ్కి అయితే ఒక మ్యాటర్ అయితే టైప్ చేసి పంపించాలా. లెఫ్ట్ సైడ్ కార్నర్లో సెట్టింగ్ ఐకాన్ ఉంది, అలాగే దాని కింద ఫీడ్బ్యాక్ ఐకాన్ ఉంది కదా, దాని ఫీడ్బ్యాక్ ఐకాన్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనము మ్యాటర్ అయితే టైప్ చేయాలన్నమాట. ఇక్కడ డిస్క్రైబ్ యువర్ ఫీడ్బ్యాక్ ఉంది కదా బాక్స్ అనేది, దాంట్లో మీరు మీ ఛానల్కి ఎటువంటి ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం అయితే ఇక్కడ మ్యాటర్ అయితే రాయాలన్నమాట. నేను ఆల్రెడీ మ్యాటర్ అయితే రాసి పెట్టినాను. మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో కానీ స్క్రీన్ మీద వేస్తాను. మీరు రాసి పెట్టుకొని ఇదే మ్యాటర్ అనేది మీరు నోట్ ప్యాడ్లో కానీ పెట్టుకొని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు అనమాట. మీకు కూడా ఇదే విధంగా ప్రాబ్లం ఉన్నట్టయితే సేమ్ మ్యాటర్ అయితే ఒకసారి చదువుతున్నాను. హలో డియర్ యూట్యూబ్ టీమ్, దేర్ ఈజ్ నో ఏ కాపీరైట్ స్ట్రైక్ అండ్ కాపీరైట్ క్లెయిమ్ మై యూట్యూబ్ ఛానల్. స్టిల్ ఐ ఆమ్ నాట్ ఏబుల్ టు గో లైవ్ ఆన్ మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ ఫిక్స్ దిస్ ప్రాబ్లమ్ అని మ్యాటర్ అయితే టైప్ చేసినాను. లాస్ట్లో వచ్చేసి థ్యాంక్ యూ అనేసి పెట్టినాను అనమాట. మీరు కూడా ఇదే మ్యాటర్, మీకు లైవ్ స్ట్రీమ్ రావడం లేదంటే మీరు కూడా ఇదే మ్యాటర్ అయితే టైప్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి అప్లోడ్ స్క్రీన్ షాట్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి మీరు లైవ్ స్ట్రీమ్కి ఎటువంటి ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం స్క్రీన్ షాట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలన్నమాట. నేను వచ్చేసి ఆ స్క్రీన్ షాట్ని అప్లోడ్ చేస్తున్నాను. డన్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఇమేజ్ వచ్చింది కదా, ఇమేజ్ కూడా చూపిస్తుంది మీకు. ఈ విధంగా మనము అప్లోడ్ చేసినాం. ఇక్కడ కింద టిక్ మార్క్ ఉంది కదా, దాన్ని కూడా బాక్స్ ఉంది కదా, దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెండ్ కొట్టాలా. సెండ్ కొట్టిన తర్వాత ఈ విధంగా మనకు చూపిస్తుంది. రిపోర్ట్ సెండ్, థ్యాంక్ యూ అని చూపిస్తుంది. వాళ్ళు వచ్చేసి మీకు వితిన్ 24 అవర్స్లో కానీ 24 అవర్స్ తర్వాత కానీ మీరు యూట్యూబ్ టీం వాళ్ళు మీకు మెయిల్ ద్వారా రిప్లై అయితే ఇస్తారనమాట. ఈ విధంగా అయితే మీకు లైవ్ స్ట్రీమ్ కాకుండా మీకు ఈ విధంగా కనబడిందంటే మీ ఛానల్లో
కాపీరైట్ స్ట్రైక్ ఉండడం వల్ల, కాపీరైట్ క్లెయిమ్ ఉండడం వల్ల మీరు లైవ్ స్ట్రీమ్ చేయట్లేదా అని నోటిఫికేషన్ వచ్చినట్లయితే, ఆ విధంగా నోటిఫికేషన్ వచ్చినట్లయితే మీరు ఈ విధంగా మ్యాటర్ రాసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీరు విత్ ప్రూఫ్తో, అంటే ఫోటో స్క్రీన్ షాట్తో సహా మీరు వేసి పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ క్లోజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. యూట్యూబ్ టీం వాళ్ళు థరోలీ చెక్ చేసి మీ ఛానల్లో ఎటువంటి కాపీరైట్ స్ట్రైక్ కానీ, కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ కానీ, లేకపోతే లైవ్ స్ట్రీమ్ అనేది ఎనేబుల్ చేస్తారనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మొబైల్ స్క్రీన్లో ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా మీరు అయితే యూట్యూబ్ సపోర్ట్ టీమ్కి అయితే ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఫీడ్బ్యాక్ ఇచ్చిన 24 అవర్స్లో మీ ఛానల్లో ఎటువంటి కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్, అలాగే కాపీరైట్ స్ట్రైక్ లేకపోతే మీ ఛానల్ లైవ్ స్ట్రీమ్ అయితే ఎనేబుల్ అయితే చేస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గట్టిగా ఒక లైక్ చేయండి. మరిన్ని యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సీ ఇన్ ద నెక్స్ట్ వన్.